वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव, वजीर एक्साइज व सयाहत श्रीनिवास गौड़ ने हल्का असम्बली नागार्जुना सागर के टीआरएस उम्मीदवार एन भगत के हमरा हल्का असम्बली नागार्जुना सागर के अनुमूला मंडल के पालियम चिंतागुड़म रामागोड़ू देहात में इंतखाबी मुहिम चलाई। इस दौरान मज़कूरा देहातों में मुनक़िदा इंतखाबी जलसों से खिताब करते हुए रियासती वजीर श्रीनिवास यादव ने कहा कि पेशावर तबक़ात की हौसला अफजाई, देहातों की माशी हालत को सुधारना ही टीआरएस हुकूमत का अहम मकसद है। वजीर मौसूफ ने अपोजिशन जमातों को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए राय दहिंदों से अपोजिशन के झांसे में ना आने का मशवरा दिया। उन्होंने राय दहिंदों से अपील की है कि वो हल्का असम्बली नागार्जुना सागर के ज़िमनी इंतखाबात में कार के निशान को अपना कीमती वोट देकर टीआरएस उम्मीदवार एन भगत को भारी अक्सरियत से कामयाब बनाए। ఈ రోజు నోముల భగత్ గెలవడం మూలాన ఈ రోజు మన వెనుక ముఖ్యమంత్రి గారు ఉంటారు, మంత్రులు ఉంటారు, ప్రభుత్వ యంత్రాంగం అంతా మరి నోముల భగత్ ఎంట ఉండేటువంటి అవకాశం ఉంది। మరి ఈ పల్లెలు పట్టణాల అభివృద్ధి జరగాలంటే, మనకు సాగునీరు బ్రహ్మాండంగా రావాలంటే తప్పకుండా నోముల భగత్ ని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు కులవృత్తుల మీద ఆధారపడేటువంటి మరి యాదవులు కానీ, గొల్ల కుర్మలు కానీ, మరి అదేవిధంగా ఈరోజు మత్స్యకారులు కానివ్వండి, నేతన్న గీతన్న, మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రజకులు, నాయ బ్రాహ్మణులు, అన్ని కులాలు, సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని మరి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంటే ఆ రోజు ఇదే శాసనసభలో మనని ఎగతాళి చేసి మాట్లాడారు। తెలంగాణ రాష్ట్రం వచ్చింది గొర్రెలు ఇవ్వడానికి, బర్రెలు ఇవ్వడానికి, చేపలు ఎనికనా అని మాట్లాడినటువంటి నాయకులను చూస్తున్నాం। మరి ఈ రోజు వాళ్ళ దగ్గరికే వచ్చి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా। ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన ముఖ్యమంత్రి గారి ఏకైకమైనటువంటి లక్ష్యం। ఆ రోజు మీకు అందరూ తెలుసు, మరి ఈ రోజు గ్రామాల అభివృద్ధి జరుగుతుందంటే మరి పల్లె ప్రగతి ద్వారా, పట్టణ ప్రగతి ద్వారా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు। ఈ రోజు పాలెంలో ఒక ట్రాక్టర్ వచ్చిందంటే మీ గ్రామాల అభివృద్ధి చేయడానికి, అదే విధంగా ఒక నర్సరీ వచ్చిందంటే మన గ్రామాల అభివృద్ధి చేయడానికి, వైకుంఠ ధామాలు, బొందలగడ్డలో కూడా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మీకు అందరూ తెలుసు। ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు వైకుంఠ ధామాలు చనిపోయిన వాళ్ళన్నా ప్రశాంత్ చేసి విడ్రా చేసుకోండి జానారెడ్డి గారు, మరి మీకు సమానంగా ఉన్నటువంటి నాయకుడు నోముల నరసింహయ్య గారు, వాళ్ళ కొడుకు కూడా నోముల భగత్ ని కొడుకుతో సమానం కాబట్టి నేను పోటీ చేయనంటే నీ గౌరవం ఉంటుందని చెప్పిన, కానీ వినలే।